ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని అందించాలని నాకు ఎంతో ఆశగా ఉండేది. మా కల్వరి గ్రేస్ చర్చ్ తరఫున మీకు ఈ వాగ్దానం అందిస్తుంటున్నాను. కీర్తనలు 34:10 సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం ఈ ఒక వాగ్దానం కావచ్చు, ఈ వచనం కావచ్చు, మనందరికీ తెలుసు మన యొక్క జీవితాలలో. కానీ దాన్ని అది తప్పకుండా మనము రిసీవ్ చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకు అనంటే దావీదు మహారాజు అడవిలలో శత్రువులు తరుముచున్న పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన అడవిలలో జీవించగలిగినాడు కొన్ని సంవత్సరములు. అయితే ఆయన అక్కడ చూసి ఉంటాడు కదా, అడవిలలో ఎన్నో జంతువులు ఉంటాయి, కానీ అడవికి రాజు లయన్ కదా. అడవికి రాజు లయన్. ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. అడవికి రాజు సింహం అయినప్పటికీ కూడా ఆ యొక్క సింహానికి ఒకానొక పరిస్థితులలో తమ పిల్లలకు ఆహారము పెట్టలేని పరిస్థితులలో కూడా ఉంటాయని దావీదు మహారాజు తెలుసుకోగలిగినాడు. అయితే దేవుని ఆశ్రయించు వారికట ఏ మేలు కూడా కొదువై ఉండదట. నిజంగా దేవుని ఆశ్రయిస్తే మన జీవితాలలో ఏ కొదువ ఉండదండి. మనం చూస్తున్నాం కదా, కీర్తనలు 23:1 కూడా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దావీదు మహారాజు ఇది ఒక గట్టి తీర్మానం చేతనే ఈ మాట ఆయన చెప్పగలిగినారు. ఆశ్రయిస్తే ఏ మేలు కూడా కొదువగా ఉండదండి మన జీవితంలో. ఈ యొక్క వాగ్దానం మీరు రిసీవ్ చేసుకోండి. మీ జీవితాలలో కూడా కొన్ని ఎలాంటి పరిస్థితిలో ఉన్నవారికైనా కూడా దేవుడు ఇది ఒకవేళ రిసీవ్ చేసుకుంటే తప్పకుండా దేవుని ఆశ్రయిస్తే ఏ మేలు కూడా మీ జీవితాలలో కొదువ లేకుండా చేస్తాడు. ఏ పరిస్థితులైనా, ఏ కష్టాలైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులోనైనా కూడా దేవుని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. దేవుని ఆశ్రయ దుర్గంగా మనం ఎంచుకోవాలి. కాబట్టి దేవుడి వాగ్దానం దీవించునుగాక.